మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి చెర్రీ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నారట. అందుకే ఏప్రిల్ నుంచి ఈ మూవీ మేకి వాయిదా పడుతోందని ప్రచారం జరుగుతోంది. భీమ్లా నాయక్ మూవీ హిందీలో విడుదల చేసేందుకు ఫిల్మ్ టీం రెడీ అవుతోంది. ఆల్రెడీ తెలుగు వర్షన్ కి సంబంధించి పవన్ తన డబ్బింగ్ పనులు పూర్తి చేశాడట. హిందీలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్తానంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ రిలీజ్ కి ముందు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ 70 కోట్లని తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ మొత్తం 80 కోట్లు చేయొచ్చని అంటున్నారు. భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ మీద ఆర్జీవీ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. హిందీలో భీమ్లా నాయక్ ని రిలీజ్ చేయడం సరైన నిర్ణయమని, పుష్ప కంటే ఈ మూవీనే పెద్దదని, బన్నీ కంటే తను పెద్దవాడినని నిరూపించుకునే అవకాశం పవన్ కు వచ్చిందన్నారు. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ వరుణ్ తేజ్ గని మీద పడిందంటున్నారు. గని ఏప్రిల్ కి వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా గని వాయిదా పడుతూనే ఉంది. శర్వానంద్, రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆడవాళ్లు మేక జోహార్లు ఆల్రెడీ లాంచ్ చేసిన సాంగ్ నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ శనివారం ట్రైలర్ విడుదల కాబోతోంది. మెగాస్టార్ తో నయనతార చేస్తున్న మూవీ గాడ్ ఫాదర్. ఇందులో చిరు సిస్టర్ రోల్లో నయన కనిపిస్తుందట. ఇక తన పాత్ర తాలూకు షూటింగ్ ని పూర్తి చేసిందట నయన. యంగ్ రెబల్ స్టార్ తో మారుతి తీయనున్న మూవీ రాజా డెలెక్స్. కామెడీ హర్రర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ నెల 25న అఫీషియల్ గా టైటిల్ ని అనౌన్స్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్. అథర్వ, మిస్త్రీ చక్రవర్తి, అనైకా సోని హీరోయిన్లుగా బద్రీ చక్రవర్తి తీసిన మూవీ డస్టర్ 2012 రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా వెలగబోతోంది.